ఈ పూట ఈ ఆరాధన చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్తమానం 22వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 22వ అధ్యాయం 31వ వాక్యం నుంచి 33వ వాక్యం వరకు ఒకరు చదవండి. మృతుల పునరుత్థానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని ఇక్కడ నుంచి బాగా గమనించండి. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాడు అని చెప్పారు. అది జనులు విని ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాడు. ఆయన బోధన విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నట్లుగా రాయబడి ఉంది. పోయిన వారం ఒక మాటని ప్రభు తెలియపరిచారు ఈ వాక్యంలో నుంచి. ఈ పూట కూడా యేసయ్య మనందరితో మాట్లాడును గాక. ఆమేన్ అని పలకండి అందరు గట్టిగా. ఆమేన్, ఆమేన్. సజీవుడు అని పెట్టుకోండి ఈ ప్రసంగానికి, ఈ అంశానికి టైటిల్ సజీవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాదు. ఆయన సజీవులకి దేవుడుగా ఉండాలి అంటే ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలో పోయిన వారం ప్రభు తెలియపరిచాడు. సజీవులైన విశ్వాసుల పనులు ఎలా ఉంటాయో ఆయన మాట్లాడారు. ఈ పూట కూడా ఒక విషయాన్ని చెప్తాను, బాగా ఆలకించండి. చనిపోయిన వ్యక్తుల గురించి ప్రభు ఈ మాట మాట్లాడట్లేదు, కానీ దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట ఇది. బ్రతికి ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చి అపరాధముల్లో పాపముల్లో పడిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడుతున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. ఎవరు ఈ చచ్చిన వారు? మూలవాక్యంలో మనం చదివాం, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన నీకు నాకు మనందరికీ దేవుడుగా ఉండాలి అంటే అపరాధముల్లో పాపముల్లో పడిపోకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడో, ఏ వ్యక్తి తన బ్రతుకుని, తన సాక్ష్యాన్ని, తన విశ్వాసాన్ని, తన పరిశుద్ధతను, తనకివ్వబడిన పరిచర్యను ఏ వ్యక్తి కాపాడుకుంటాడో ఆ వ్యక్తి సజీవుడు. ఆ సజీవుడైన వ్యక్తితో నా ప్రభువు మాట్లాడును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మరొక మాట అంటూ చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవండి ఒకసారి. నీ క్రియలు నేను ఎరుగుతాను, ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. చాలామంది జీవించుచున్నామన్న పేరు ఉంటుంది కానీ ఆత్మ సంబంధంగా మృతుల లోకంలోనే ఉంటున్నారు. బయట వాళ్ళ గురించి ప్రభు ఈ మాట మాట్లాడలేదు, కానీ 7 సంఘాలలో ఉన్న ఒక సంఘమును గురించి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. జీవించుచున్నాము, బ్రతికి ఉన్నాము అన్న పేరు అయితే ఉంది, కానీ
ఏదో మందిరానికి వస్తూ కూర్చుని వాక్యం విని వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా ఉంటున్నారు. కానీ మీరు మృతులే అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన సజీవులకి దేవుడు. నీవు నేను కూడా సజీవులుగా ఉండగలిగితే నా ప్రభు మనకు దేవుడుగా మార్చబడును గాక, మనము ఆయనకి ప్రజలుగా మార్చబడుదుము గాక. ఆమేన్. బాగా ఆలకించండి. సజీవుల పనులు ఎలా ఉంటాయో ఒక విషయాన్ని చెప్పాను, ప్రభు తెలియపరిచారు. సజీవులు దేవునితో మాట్లాడతారు అనే విషయం మీద పోయిన వారం ప్రభువు మాట్లాడారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. సజీవులు చేసే మరొక పని ఏంటంటే భోజనం చేస్తారు. సజీవులైతే భోజనము చేస్తారు అని రాయబడింది బైబిల్లో. నిజంగా ఒక విశ్వాసి, ఒక సేవకుడు సజీవుడైతే ఆయన సజీవులకే దేవుడు గనుక నీవు నేను మనమందరం సజీవులుగా ఉంటే సజీవులమైన మనము ఆయనతో కూడా కలిసి భోజనము చేసే ఆ ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ పూట ఆ మాట చెప్తున్నాను. లోకాసువార్తమానం 8వ అధ్యాయం. లోకాసువార్తమానం 8వ అధ్యాయం. లోకాసువార్తమానం 8వ అధ్యాయం 55వ వాక్యం చదవండి ఒకసారి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టమని ఆజ్ఞించాడు. బాగా ఆలకించండి. అక్కడ సందర్భం అయితే చనిపోయింది. ప్రభు ఆమె చేయబట్టుకున్నాడు, లేపాడు, కూర్చుని భోజనం చేస్తుంది. ఈ వాక్యాన్ని ఆత్మ సంబంధంగా ఆలకిద్దాం. బాగా ఆలకించండి. యేసు ప్రభుని నమ్ముకుని లోకంలో నుంచి, పాపములో నుంచి విడుదల పొంది దేవుని నమ్ముకుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఇదిగో ఈ దేవుని మందిరానికి వచ్చాం. మనం లోకంలో ఉన్నప్పుడు మనం చచ్చిన వారము. యేసు ప్రభుని నమ్ముకోక మునుపు చనిపోయిన వారు. యేసు రక్తం చేత ఎప్పుడైతే మనము కడగబడి ఆయనకి కుమారులుగా, ఆయనకి కుమార్తెలుగా, సొంత రక్షకుడిగా ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించుకున్నామో లోకం విషయంలో చనిపోయి ప్రభు విషయంలో బ్రతికున్నాం. అందుకే బాప్టిజం ఇచ్చేటప్పుడు దైవ సేవకులు ఇలా అడుగుతారు, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను నీకు బాప్టిజం ఇవ్వబోతున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని వదిలిపెట్టకుండా అంతవరకు నిలబడతావా అని ఒక మాట అడుగుతారు. ఉంటాము అని చెప్తారు. లోకం వైపు, లోక ఆశల వైపు తిరగకుండా చివరి శ్వాస వరకు ఉంటాము అంటే ఎప్పుడైతే మనం ప్రభుతో ఈ ప్రమాణం చేస్తామో, నీటిలో ఎప్పుడైతే నిలిచి దైవ సేవకుడు ఈ మాటలని ఎప్పుడైతే మనల్ని అడుగుతాడో, ఎప్పుడైతే మనం ఒక నిబంధనకు వస్తామో, నిబంధనకి వచ్చి దైవ సేవకుడు మనల్ని నీళ్ళల్లో ముంచి పైకి లేపుతున్నప్పుడే నీ ప్రాచీనమైన స్వభావం, అప్పటి వరకు లోకంలో పాపంలో ఉన్న అవన్నీ చనిపోయి ఒక కొత్త పురుషుని వలె, ఒక కొత్త స్త్రీ వలె నీవు నేను మనం బ్రతుకుతాం. బ్రతికిన మనం, నూతన పరచబడిన మనం, నూతనంగా జన్మించిన మనం ప్రతిరోజు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మనల్ని లేపాడు. లేపబడిన మనం ఏం చేయాలంటే భోజనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు భోజనం చేస్తూ ఉండాలి. అంటే మనం రోజుకి 2-3 పూటలు తినే ఆహారం గురించి కాదు ఈ మాట. ఆత్మ సంబంధంగా ఒక విశ్వాసి, ఆత్మ సంబంధంగా ఒక సేవకుడు చేయవలసిన పని ఏంటంటే ఆయన మనల్ని బ్రతికించుకున్నాడు కాబట్టి, లోకములో నుంచి, పాపములో నుంచి ఆయన మనల్ని విడిపించి ఆయన కుమారుడుగా, కుమార్తెగా మనల్ని బ్రతికించాడు కాబట్టి ప్రతి పూట
ఆయన మనం లేపిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే భోజనం చేయాలి. మరొక చోట ఒక మాట ఉంటే చూపిస్తాం చూడండి. కీర్తన గ్రంథం 104వ కీర్తన 15వ వాక్యం చదవండి. 104:15. 104:15 చదవమ్మా. అందు మూలముగా భూమిలో నుండి ఆహారమును ఇప్పుడు ఆయన పుట్టించుతున్నాడంట. బాగా మరొకసారి చదవమ్మా మాటలు. ఆహారమును ఇప్పుడు భూమిలో నుంచి వచ్చిన ఆహారం కాదండి ఇది. బాగా ఆలకించండి. భూమిలో వచ్చిన ఆహారం ఒకటి, తైలం మరొకటి. కాకపోతే ఇక్కడ క్రింద వాక్యం ఎవరు రాస్తున్నాడంటే నరుల హృదయాన్ని బలపరిచేదానికి, నరుల యొక్క మనసులను స్థిరపరిచేదానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక ఆహారాన్ని పుట్టిస్తున్నాడంట. ఏంటి ఆ ఆహారం? బలాన్ని ఇచ్చేదానికి, స్థిరపరిచేదానికి, బలపరిచేదానికి ఒక ఆహారాన్ని దేవుడు పుట్టించుచున్నాడు. దేవుడు పుట్టించుచున్న ఆహారం ఏంటి? ఇలా రాయబడింది, నేనే జీవాహారాన్ని అన్నాడు. ఏంటి? నరుల హృదయాన్ని బలపరిచేది ఏంటి? ఉదయాన్నే మనం తింటున్నాం, 12 గంటలు అయిన తర్వాత మరలా ఆకలేస్తుంది. రాత్రి 8-9 అయితే మరలా ఆకలేస్తుంది. ఈ ఆహారం వల్ల కొంచెం మాత్రమే బలంగా ఉంటున్నాం. కానీ లోకములో నుంచి వచ్చిన మనం, పాపములో నుంచి విడుదల పొందిన మనం, సంఘములో చేర్చబడిన మనమందరం బలపరచబడేదానికి మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుడు పుట్టించుచూ ఉన్న ఆహారాన్ని భుజించాలి. ఆ ఆహారం ఎవరో కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఏ వ్యక్తి అయితే భుజిస్తాడో, అంటే భుజించడం అంటే అనుసరించి నడుచుకుంటాడో, ఆయన మార్గాలలో ఏ వ్యక్తి కొనసాగించబడతాడో, దేవుని మార్గాలలో ఏ వ్యక్తి నిలిచి ఉంటాడో, ఆయన బోధలో, ఆయన నడిపింపులో ఏ వ్యక్తి కొనసాగించబడతారో ఆ వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా మారుస్తాడు. ఆయన శక్తివంతులుగా మార్చి బలహీనులు కాకుండా ఉండేదాని నిమిత్తం వారికి బలాన్ని ఇచ్చి ఆయన వారిని నడిపించునుగాక. ఆమేన్. అందుకే దైవజనుడైన పౌలు ఇలా మాట్లాడతాడు, మొదట నేను మిమ్మల్ని పాలతో పెంచాను, ఇప్పుడైతే మిమ్మల్ని బలకరమైన మేతతో మిమ్మల్ని పెంచుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఎలా పెంచుతున్నాను? ఆహారముతో నేను మిమ్మల్ని పెంచుచున్నాను. ఒక విశ్వాసుని, ఒక సేవకుడిని, ఒక సంఘాన్ని బలపరిచేది ఏంటంటే స్తుతి ఆరాధన ఒక భాగమైతే, పాటలు అవన్నీ మరొక భాగమైతే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసుని స్థిరపరిచి బలపరిచి ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి సరిచేసి తీసుకుని వెళ్ళేది దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో, యేసు క్రీస్తు వారి ఆజ్ఞల ప్రకారంగా ఏ వ్యక్తి అయితే నడిపించబడుతున్నారో, ఏ వ్యక్తి అయితే కొనసాగించబడతారో ఆ వ్యక్తులను నా ప్రభువు బలపరుచునుగాక. వాక్యం మీ హృదయాలలో ఉందనుకోండి, బలకరమైన మేత మీ మనస్సులలో ఉందనుకోండి, సాతానుడు మిమ్మల్ని కదిలించేదానికి వచ్చిన వాక్యం లోపలుంటే సాతానుగాడికే మనం కూర్చోబెట్టి వాక్యం చెప్తాం. అర్థమవుతుందా? బలమైన ఆహారం మనలో ఉంటే, సజీవులమైన మనము ఆయనతో కూడా భోంచేసే ఆ వరసలో చేర్చబడితే
ఆయనే మనకు ఆజ్ఞించాడు, ఆహారం పెట్టమని సేవకులుగా మాకు ఆజ్ఞించాడు. మేము మీకు బోధిస్తున్నాం. మీరు ఈ వాక్యాన్ని తిని గనక బలపరచబడితే, ఒకవేళ సాతానుడు మీ దగ్గరికి వచ్చినా వాడికి కూర్చోబెట్టి వాక్యం చెప్పచ్చు. అదే వాక్యం గనక హృదయాలలో లేకపోతే సాతానుడు మీకు కలుగు చేస్తున్న శ్రమలను బట్టి, కలవరాలను బట్టి, కన్నీళ్లను బట్టి, ఇబ్బందులను బట్టి కదిలించబడిపోతారు. కావాలంటే చూడండి, బలమైన ఆహారం యేసు ప్రభుని మాట్లాడారు. నేనే జీవ ఆహారం అని మాట్లాడాడు. ఆయన ఆహారం కనుక సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు వెతి రాళ్ళన్నీ రొట్టెలుగా ఆజ్ఞాపించు. వెంటనే సాతానుగాడికి దేవుడు ఒక ప్రసంగం చెప్తున్నాడు. అక్కడ మరలా వాడు వచ్చి ఎత్తైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి, ఈ రాజ్య మహిమంతయు నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభువే జీవ ఆహారం, ఆయనే బలము కలిగిన వాక్యముతో నింపబడిన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి మొక్కకూడదు. ఎత్తైన దేవాలయం మీద తీసుకుని వెళ్ళి, ఇక్కడి నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండగా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు కదా. వెంటనే యేసు ప్రభు వారు, నీ దేవుడైన యెహోవాని శోధింపవలదని నీకు తెలియదా? అంటే దేవుని వాక్యం ఏ విశ్వాసులో ఉంటుందో, దేవుని వాక్యాన్ని ఏ విశ్వాసి వినటానికి ఇష్టపడతాడో వారి దగ్గరికి సాతానుడు వచ్చినా సరే ఏమాత్రం కదిలించబడరు. దేవుని కృప వారికి సదాకాలం తోడయులును గాక. ఆమేన్. అదే వాక్యమే లేకపోతే, అదే గనక బలమైన ఆహారం, బలముతో నింపబడిన బోధే లేకపోతే, సాతానుగాడు వచ్చి వాక్యం చెప్పగానే, నిజమే కదా, నేను మందిరానికి వెళ్తున్నా, 10 రూపాయలు కానుకిస్తున్నాను, ఏదో నా వంతు నేను పరిచర్య చేస్తున్నా, ఇప్పుడు దేవుడు అనేవాడు ఉంటే ఇదిగో ఈ శ్రమల్లో నుంచి నన్ను విడిపించవచ్చు కదా అనే మాట వచ్చేస్తుంది. మనకేదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఎవరో ఒకరు ఒక ఆలోచన చెప్తారు, లేదా సాతానుగాడే ఆలోచన పుట్టింపు చేస్తాడు హృదయంలో. ఆ ఆలోచన రాగానే మనకేమనిపిస్తుంది, ఇంతకాలం మందిరానికి వెళ్తున్నాను, సహవాసంలో ఉన్నాను, నాకేంటి శ్రమలు, నాకేంటి ఇబ్బందులు. అదే కనుక నువ్వు వాక్యం చేత నింపబడ్డావు అనుకో, కీర్తనలు ఇలా రాయబడింది కదా, వాక్యం నీ లోపల నా లోపల ఉంటే మన బాధలు ఏం చేస్తుంది, వాక్యం వచ్చి నెమ్మది కలుగు చేస్తుంది. అదే వాక్యం కనుక లేకపోతే నెమ్మది ఉండదు. మనకు వచ్చిన బాధను బట్టి, కలవరాన్ని బట్టి దేవుడి దగ్గరికి రాము, మోకరించము, ప్రార్థన చేయము. వాక్యం కనుక హృదయాలలో లేకపోతే మనము కలవరపడటమే కాకుండా మన కుటుంబాన్ని అంతటిని, మనతో ఉన్న వారందరినీ కలవరపరిచే వ్యక్తులుగా మారిపోతాం. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఏమని అంటుందంటే, నేను బలమైన ఆహారాన్ని, ఒక బలమైన మనిషికి బలాన్ని కలుగు చేసే ఆహారాన్ని నేను పుట్టించుచున్నాను, నేను పుట్టించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ బలమైన వాక్యాన్ని ఏ వ్యక్తి భుజిస్తాడో ఆ వ్యక్తి బాధల్లో కూర్చుంటే ఈ వాక్యం అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడితే, శోధించబడిన పిమ్మట వాక్యం ఉంటే, శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. ఆ వాక్యం కనుక లోపలే ఉంటే, భోజనాన్ని మనం దేవుని వాక్యాన్ని భుజిస్తే ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? సామెతల పుస్తకంలో ఇలా ఉంటుంది కదా, నువ్వు నడిచి వెళ్తుంటే నీ వెనకాల వచ్చింది, నువ్వు పడుకుంటే నీ తలకాడే ఉంటుంది, నువ్వు లేచి కూర్చుని నీతో ఎవ్వరు మాట్లాడేవారు లేకపోతే నీతో కూర్చుని చక్కగా మాట్లాడితే. అదే కనుక వాక్యం లేకపోతే నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నా సరే నీకు నెమ్మది, సమాధానం, ప్రశాంతత అనేది ఉండదు. ఆయన బలమైన మనిషికి బలాన్ని ఇచ్చే వాక్యాన్ని పుట్టించున్నాడు. ఆ వాక్యం నీకు, నాకు, మనకి బలాన్ని ఇవ్వాలి అంటే ప్రతిరోజు ఇదిగో దేవుని వాక్యాన్ని చదవాలి, కూర్చుని దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో ఆ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ లోపలికి చేరి, మన లోపలికి వెళ్ళి ఆ వాక్యం మనల్ని పాదముల నుంచి తల వరకు ప్రతి అవయవాన్ని దేవుని వాక్యం పరిశుద్ధపరిచి మనకి బలాన్ని ఇచ్చి, ఏ శత్రువైనా మన విశ్వాసాన్ని పాడు చేయడానికి కనుక వస్తే ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మనం పడిపోకుండా
మనం నిలబడి ఉండేటట్లుగా ఈ వాక్యం మనతో మాట్లాడును గాక. గట్టిగా పలకండి ఆమేన్, ఆమేన్. సామెతల పుస్తకంలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యం నుంచి 23వ వాక్యం వరకు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదవండి అక్క. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. బాగా నోట్ చేయండి. నీవు త్రోవలో వెళుతున్నప్పుడు అది నిన్ను నడిపించిద్ది, నీవు పడుకుంటున్నప్పుడు అది నిన్ను కాపాడిద్ది, నీవు మేలుకున్నప్పుడు నీతో మాట్లాడిద్ది. ఏంటిది? ఆజ్ఞ దీపము గనక, ఉపదేశము వెలుగు గనక. అంటే దేవుని వాక్యము, దేవుని ఉపదేశం ఏం చేస్తుందంటే, మనం త్రోవలో వెళుతున్నప్పుడు మనతో కూడా వచ్చింది, మనం పండుకున్నప్పుడు మన తల దగ్గరే ఉంటుంది. లేకపోతే మనం ఒకవేళ కూర్చుని ఎవ్వరు నాతో మాట్లాడేవారు లేరు అని చాలామంది బాధపడతారు. కానీ వాక్యం నువ్వు వింటే, వాక్యం ప్రతిరోజు చదువుతుంటే, వాక్యాన్ని ప్రతి పూట ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం నీతో కూర్చుని మాట్లాడితే. కానీ చాలామంది చేసే పని ఏంటంటే, ఆదివారం మాత్రమే బైబిల్ తెస్తారు, ఎప్పుడైనా బాధ కలిగితే బైబిల్, రాత్రి మాత్రం తల దగ్గర మాత్రం బైబిల్ ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎంత భయమో! నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళా ప్రార్థన చేయటానికి. మందిరానికి రాడు, కాకపోతే మందిరం పని చేశాడు. నీడిబ్రోల్లోనే, ఎక్కడో కాదు, టాపీ పని చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గోపి అన్నని, ఆయన పేరు గోపి, ఫుల్ డ్రింక్, మామూలు డ్రింకర్ కూడా కాదు. ఇగో ధనరాజు అన్నాడు బంధువే ఆయన, ఫుల్ డ్రింకర్. 2 తలదిండ్ల కింద 2 బైబిల్ పెట్టాడు. మనమైనా పెట్టుకుంటాం లేదో కానీ ఎంత నమ్మకం దేవుడి మీద. అడిగా ఎందుకన్నా ఇవన్నీ అని. రాత్రులు దెయ్యాలు రాకుండా. మరి ఒకటి పెట్టావుగా చాలదంటే, నిద్రలో నేను అటు ఇటు దొల్లుతానన్నా, అటుపోయినప్పుడు అటు కాపాడితే, ఇటు వచ్చినప్పుడు కాదు. నువ్వు తల దగ్గర బైబిల్ పెట్టుకోవాల్సిన పని లేదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నువ్వు ఎటైనా వెళుతున్నప్పుడు నీ వెనకాల వచ్చేస్తుంది, నీ త్రావలో వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే నీ వెనక దేవుని వాక్యం బయలుదేరి వచ్చింది. ఒకవేళ నువ్వు పడుకున్నావు అనుకో, 2 తలదిండ్ల దగ్గర బైబిల్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నీ లోపల వాక్యం ఉంటే, నా హృదయంలో వాక్యం ఉంటే, మన మనసులో దేవుని వాక్యం ఉంటే, మనం పడుకుంటే మన పడకల చుట్టూ వాక్యం ఏం చేస్తుందంటే కావలిగా ఉండి ఏ చీకటి, ఏ సంహారం, ఏ ప్రమాదం రాకుండా కాపాడిద్ది. నువ్వు లేచి కూర్చుంటే నీతో వాక్యం మాట్లాడిద్ది. అయితే నీతో నడవాలన్నా, నీతో ఒకవేళ మాట్లాడాలన్నా, నీ పడకల చుట్టూ కావలిగా ఉండాలన్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, 21వ వాక్యంలో దాన్ని నువ్వేం చేయాలంట, హృదయం లోపల ధరించుకోవాలి, పైకి కాదు. హృదయము లోపల ధరించుకోవాలి. ఇప్పుడు అలంకారాలు లేకపోతే ఆభరణాలు మీరు ఎలాగూ ధరించుకుంటున్నారో, దేవుని వాక్యము కూడా ఒక విశ్వాసి ధరించుకున్నప్పుడు, దేవుని వాక్యం ఏ వ్యక్తి ధరించుకుంటాడో, కంఠభూషణం వల్లే, కంఠహారం వల్లే ఏ వ్యక్తి ధరించుకుంటాడో ఆ వ్యక్తికి నా దేవుని సన్నిధి సదాకాలం తోడయును గాక, ఆ వ్యక్తిని కాపాడును గాక. ఎక్కడికి వెళుతున్నా సరే కృపాక్షేమాలతో నా యేసయ్య నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని ధరించుకోవాలి. అందుకనే మనం చదివిన మూలవాక్యంలో సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఎవరు సజీవులు? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినుచు, దేవుని వాక్యం ప్రతిరోజు ఎవరైతే చదువుతారో వాళ్ళు సజీవులు. ఆ సజీవులైన వారితో యేసయ్య మాట్లాడును గాక, ఆయన వారితో కూడా వెళ్ళును గాక, వారితో కూడా ముచ్చటించును గాక. ఆమేన్. ఈ వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలి, ఈ వాక్యాన్ని బలాన్ని మనం పొందుకోవాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, మరి ఎప్పుడైనా నీతో దేవుని వాక్యం మాట్లాడుతుందా?
ఒకవేళ మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటంటే మనస్సాక్షి చచ్చిపోతే మాట్లాడదు. వాత వేయబడిన మనసు వస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడదు. లేకపోతే కఠినమైన హృదయం, రాతి లాంటి హృదయం ఉంటే దేవుని వాక్యం మాట్లాడుతున్నా సరే చలనం లేని వ్యక్తులుగానే ఉంటాం. అందుకని కొన్ని చోట్ల ఇలా అంటాడు, నా రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని పెట్టు. ఎందుకంటే మాంసపు గుండె కనుకుంటే దేవుని వాక్యానికి వెంటనే స్పందించిద్ది, దేవుని వాక్యానికి వెంటనే లోబడిద్ది, దేవుని వాక్యం వచ్చి వెంటనే హెచ్చరించగానే దానికి సరిచేయబడిద్ది. నిజంగా దేవుని వాక్యం ఉంటే మన పొరపాట్లన్నిటిని కూడా మనకు తెలియపరిచింది. అందుకనే సామెతలు అన్నాడు కదా, నీవు లేచి కూర్చున్నప్పుడు వాక్యం మనలో ఉంటే మనతో మాట్లాడు. చాలాసార్లు మనం ఇలా ఏడుస్తాం. నా స్నేహితులు మాట్లాడట్లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది, నా తల్లిదండ్రులు మాట్లాడట్లేదని ఏడ్చేవాళ్ళు మరికొంతమంది, నా భర్త మాట్లాడట్లేదు అని ఏడ్చేవాళ్ళు మరికొంతమంది, నా బంధువులు లేకపోతే నా సంఘంలో ఉంటున్న విశ్వాసులు మాట్లాడట్లేదని ఏడ్చేవారు మరికొంతమంది. వీటిలన్నిటిని ప్రక్కన పెట్టండి, అసలు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందా? ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నేను మేలుకుంటే నాతో మాట్లాడట్లేదని ఏ రోజైనా ఏడ్చారా? ఏ రోజైనా సరే ఆయన నాతో ముచ్చటించట్లేదు అని బాధపడ్డారా? ఆలోచించండి. మీరు సజీవులైతే, మనమందరం సజీవులమైతే, సజీవులమైన మనము దేవుని వాక్యాన్ని వినుచు ధ్యానిస్తూ చదువుతూ ఉంచున్నప్పుడే ఆ వాక్యాన్ని కనుక మీ హృదయాలలో ధరించుకోగలిగితే ఆ వాక్యం మీతో మాట్లాడునుగాక, మనందరితో మాట్లాడునుగాక. ఇర్మియా పుస్తకంలో ఇలా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ పని చేయాలో అర్థం కావట్లేదు, ఏ వ్యాపారానికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇలా అంటాడు, నీవు నిలవబడి చూడు, నీ వెనక నుంచి దేవుని స్వరం వినబడి నీతో మాట్లాడితే. నువ్వు నిలబడి చూడు, నీ బాధల్లో, నీ కన్నీళ్ళలో, నీ కష్టంలో, నీ రోగం విషయంలో బంధువులు పట్టించుకోవట్లేదనే విషయాలు ప్రక్కన పెట్టి దేవుని స్వరం కొరకు నువ్వు కనిపెట్టు, దేవుని వాక్యం కొరకు, దేవుని మాట కొరకు కనిపెట్టు. నా దేవుని స్వరం నీకు వినిపించి నీకు నాకు ఉంటున్న ప్రతి బలహీనతల నుంచి విడిపించి మనల్ని సరిచేసి మనందరితో దేవుని వాక్యం మాట్లాడునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఇలా ఏడుస్తాడండి ఒక గొప్ప దైవజనుడు. ఆ మనసు రావాలి, ఆ మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. పలకండి గట్టిగా ఆమేన్. ఈ మనసు మనందరికీ దయచేయునుగాక. ఇలా ఏడుస్తాడు ఇర్మియా అనే వ్యక్తి. ఏడుస్తూ చాలా కాలం కిందట నీ వాక్కు ప్రత్యక్షమైంది, చాలా కాలం కిందట నీ వాక్కు ప్రత్యక్షమైంది. ఇర్మియాకున్న గొప్ప ప్రేరణ ఏంటంటే రోదన ప్రవక్త. ఆయన మామూలు ప్రవక్త కూడా కాదు, రోదన చేసి ఏడ్చేవాడు. దేవుని వాక్యం వినబడకపోతే వెంటనే మోకరించడం, ఉపవాసం ఉండటం, చేతులెత్తి ఏడ్చి ప్రభువా యెహోవా నీ వాక్కు ప్రత్యక్షమై చాలా కాలమైంది, చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం అవ్వగా అని రాస్తాడు. ఎప్పుడు దేవుడి మాట వినబడకపోయినా, ఎప్పుడు దేవుని స్వరం అతని యొద్దకు రాకపోయినా మోకరించి ఏడవటం, ప్రభు పాదాలు పట్టుకోవడమే నేర్చుకున్నాడు. మనమైతే లోక సంబంధమైన వ్యక్తులు పలకరించకపోతే బాధపడిపోతాం, కానీ ప్రభు నీతో మాట్లాడకపోతే, దేవుని స్వరం వినబడకపోతే ఎప్పుడైనా ఏడ్చినా నీ జీవితంలో దాఖతాలు ఏమైనా ఉన్నాయా? ప్రభు వాక్కు నీకు ప్రత్యక్షం కాకపోతే ఏడ్చి నాతో మాట్లాడు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ బలమైన వాక్యాన్ని విని కూడా ఇగో ఈ సత్తువ కలిగిన సంఘములో సమస్తలో చేర్చబడి కూడా దేవుని వాక్యం ఒకవేళ వింటూ కూడా ఇంకా దేవుని స్వరము వినకుండగా ఒంటరిగానే మిగిలిపోతున్నావా? ఇదిగో ఈ వాక్యానికి లోబడి చూడు, నా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. నీవు ఆయన పాదాలు పట్టుకో, ధరించుకో వాక్యాన్ని. ఏదో చేత్తో పట్టుకుని వచ్చి కూర్చుని తెరిచి చదివి మరలా ఇంటికి వెళ్ళిపోగానే ఒక షెల్ఫ్లో పెట్టేసినట్లుగా ప్రభువును ఉంచొద్దు.
ఒకవేళ బైబుల్ ఎక్కడున్నా సరే వాక్యం అంతా నీ హృదయంలో ఉండాలి. ఆశగారు అంత వాక్యం గుర్తుపెట్టుకోలేమని అంటారా? ఎందుకు గుర్తుండదండి మనకు వాక్యం? ఎప్పుడో చిన్నతనంలో నీకు అన్యాయం చేసినాడు ఇంకా గుర్తున్నాడుగా. ఎప్పుడో ఏదో గొడవ జరిగింది, ఆ గొడవ ఇంకా నీ లోపల ఉందిగా. సమయంతో సహా చెప్తాం మనం. ఏదైనా మేలు కోసం వచ్చాడనుకో, పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా నెలలో నువ్వు నన్ను బాధ పెట్టావని తేదీలతో సమయంతో సహా చెప్తాం. మరి దేవుని వాక్యం ఎందుకు గుర్తున్నట్లేదో చెప్పనా? నువ్వు వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ వాక్యాన్ని ధ్యానించట్లా. వింటున్నావు, కూర్చున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు, కానీ ధ్యానించట్లా. కాళ్ళతో మీరు గేదెల్ని, పశువులను చూడండి, ఉదయం అంతా ఏదేసినా సరే వెంటనే తినేస్తాయి. ఎంత గడ్డేసినా తిని రాత్రులు వాటి పని ఏంటి? నెవరు వేస్తూ ఉంటాయి. ఎంత బాగా నెవరేస్తే ఉదయానికి అన్ని పాలు ఎక్కువ వేస్తాయి గేదెలు. ఎంత నెవరేస్తే తిన్న ఆహారం అంతగా అరిగిద్ది. నువ్వు వాక్యం విని వెళ్ళిపోతున్నావు అనుకో, నీ లోపల అది స్టోరేజ్ అయ్యి ఉంది కానీ అరుగుదల లేదుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చో, ఓ డైరీలో రాసుకుంటున్నావా, పేపర్లో రాసుకున్నావా, లేకపోతే మనసులోనే రాసి పెట్టుకుంటున్నావా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని వాక్యం ఏం చెప్పారు, ప్రభు ఏం మాట్లాడారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించు. దాన్ని నెవరవేయి, దాన్ని తలంచితే నీ ఆత్మీయ జీవితానికి ఎలా ఉంటుంది తెలుసా? బలాన్ని కలుగు చేస్తుంది. నువ్వు నెవరవేసి వాక్యాన్ని ధ్యానించి ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడేదానికి ఇష్టపడతావో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీకు బలాన్ని ఇస్తుంది. నువ్వు నెమ్మదిలో లేకుండా బాధల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. ఒకవేళ నీ పాదాలు జారిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వాక్యం నీ పాదములకు దీపముగాను, నీ త్రోవకు వెలుగుగాను ఉండి నీవు పడిపోకుండా ఆ వాక్యం మరలా నిన్ను నిలబెట్టి నువ్వు ధ్యానించినప్పుడు ఆ వాక్యం నీతో కూర్చుని నీతో చక్కగా మాట్లాడింది. ఆమేన్. మీరు గ్రహించారు లేదో కానీ మీరు బాగా ప్రార్థన చేసుకుని కూర్చుని ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని ధ్యానించి చూడండి. రాత్రి పండుకున్నా సరే మీ కళలు, మీ దర్శనాలు, మీ స్వప్నాలు ఎలా ఉంటాయి? ప్రభువుని గురించి మంచి దర్శనాలే వస్తాయి. లేకపోతే నువ్వు పడుకున్నా సరే మన హృదయం మెలకుగా ఉండి చెప్పబడిన వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని మనకిచ్చిన ఈ వాక్యం అనే ఆహారాన్ని, ఆయనే జీవాహారం కనుక ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం కూడా దేవుని యొద్ద ఉన్నది కాబట్టి ఆ దేవుణ్ణి మనము భుజించగలిగితే ఆ దేవుడు మనకి బలాన్ని ఇచ్చి ఏ మాత్రం తొట్టిల్లబడిపోనివ్వకుండా, ఏ మాత్రం నిరుత్సాహాల మధ్యలోనికి దిగజారిపోనివ్వకుండా వాక్యము నిన్ను నన్ను మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ఆ వాక్యం మనల్ని స్థిరపరుచునుగాక. ఆమేన్. చేతులు చెప్పండి ఆమేన్, ఆమేన్. మరొక విషయాన్ని చెప్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. మరలా చదవమ్మా. బాగా ఆలకించండి. మరొక విషయం చెప్తున్నాను. ఒకటి, దేవుని వాక్యం మనతో మాట్లాడిద్ది, బలాన్ని ఇస్తుంది, నిలబెట్టిద్ది. ఆ విషయాన్ని చెప్పాను. రెండో విషయం చెప్తున్నాను. దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై యుండి. దేశం అంటే ఎవరో కాదు, మనమే ఒక దేశం. ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మొత్తులు కాకుండా ఉండేటట్లుగా బలము నొందుటకు అనుకూలమైన సమయంలో భోజనం చేయండి, భోజనమునకు కూర్చుని ఉండండి.
అప్పుడు మీకు శుభము అని రాస్తున్నాడు. ఇక్కడ బాగా ఆలకించండి. దేవుని వాక్యాన్ని వింటున్నవాడే సజీవుడు. ఆ వినేటప్పుడు కూడా ఎలా వినాలంట? ఇక్కడ రాసిన మాట, అనుకూలమైన సమయంలో. ఇదిగో ఈ సమయం దేవుడు మనకిచ్చాడు, దీన్ని అనుకూలపరిచాడు మనకి. ఈ అనుకూలమైన సమయంలో మనము మత్తులము కాకుండా ఉండేటట్లుగా, మనము బలపరచబడేటట్లుగా ఉండేటట్లుగా మనం చేయవలసిన పని ఏంటంటే, భోజనముకు అనుకూలమైన సమయంలో కూర్చోవాలి. చూడండి, చాలామంది అనుకూలమైన సమయంలో దేవుడి దగ్గరికి రారు. కానీ ప్రభు వాక్యం వినేదానికి, వాక్యమును చదివేదానికి, వాక్యమును ధ్యానించేదానికి, ప్రభువుతో కూర్చునేదానికి అనుకూలమైన సమయం ఒకటి ఉందంట. అనుకూలమైన సమయం అంటే దానికి ఉన్న ఆత్మీయమైన అర్థం ఏంటి? అనుకూలమైన సమయం అంటే ఏంటండి? దానికి ఉన్న అర్థం ఏంటి? అనుకూలమైన సమయం అంటే సమీపంగా ఉండే సమయం, దేవుడు మనకి సమీపంగా వచ్చిన సమయం. అనుకూలమైన సమయం అంటే ప్రభు నీ స్వరాన్ని వినే సమయం. అందుకే కీర్తనాకారుని దావీదు ఇలా అంటాడు, ఎప్పుడు ఒక విశ్వాసిని, ఒక సేవకుణ్ణి దేవుడు కలుసుకుంటాడు, ఎప్పుడు అనుకూలంగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. కీర్తనాకారుని దావీదు తన కీర్తనలు ఇలా అంటాడు, వేకునే లేచి నా కంఠ స్వరాన్ని నీకు వినిపిస్తున్నాను. ఒక దేవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు దేవుడు కలుసుకునే సమయం ఎప్పుడు? నీకెప్పుడో సూర్యోదయం 9-10 అయితే దేవుడు నీతో కలవడు. వాక్యం చదివేటప్పుడు కూడా ఏదో నీ పనులన్నీ అయిపోయినాక కూర్చుంటే నీకు శుభము కలగదు. అనుకూలమైన సమయంలోనే నువ్వు ప్రభువుతో కలవగలిగితే నా ప్రభువు నీకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించి నీ ఇంటికి ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? శుభమును కలుగు చేయబోతున్నాడు. శుభం అంటే మంచి జరుగును గాక అని కదా. నీ ఇంటికి మంచి జరగాలంటే, నీ జీవితానికి, నా జీవితానికి మంచి జరగాలంటే అనుకూలమైన సమయంలోనే ప్రభు పాదాలు పట్టుకోవాలి. మత్తయి సువార్త మన 25వ అధ్యాయంలో 10-9 వాక్యాలు ఇలా ఉంటుంది. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది మందిరానికి వచ్చారు. 5 ఎత్తపడ్డారు, 5 విడవబడిపోయారు. విడవబడిపోయిన వాళ్ళు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి, నా తండ్రి, నా తండ్రి, మా కొరకు తలుపులు తీయండి. అనుకూలమైన సమయం అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు? మీరెవరో నేను ఎరుగను. అనుకూలమైన సమయం ఎప్పుడో ఒక విశ్వాసి గుర్తుపట్టాలి, ఒక ఆత్మీయుడు గుర్తుపట్టాలి, ఒక సేవకుడు గుర్తుపట్టాలి, సంఘము గుర్తుపట్టాలి. ఒక విశ్వాసి దేవుడు, ఒక సేవకుడు దేవుడు కలిసే సమయం వేకుజామునే నీవు నేను మనము లేచి కూర్చుని మోకరించి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ ఇంటికి శుభము కలుగునుగాక, నీ ఆత్మీయ జీవితానికి శుభము కలుగునుగాక, నీ కుటుంబ వ్యవస్థకు శుభము కలుగునుగాక, నీ జీవితానికి మంచి జరుగునుగాక. ఆమేన్. లెగు, పొద్దున్నే లెగు, ప్రభు పాదాలు పట్టుకో, ఏడు, కన్నీరు గార్చు. నీకు ఏది తక్కువ కాకుండా నా యేసయ్య నిన్ను పోషించునుగాక. అనుకూలమైన సమయంలో లేచాడు, దర్శనం వచ్చింది, లేచాడు, కూర్చున్నాడు. కూర్చుని ఆ విషయాన్ని అంతటిని చూస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక్కడే ఉన్నాడు పాపం. రాత్రి తల కింద ఒక రాయి పెట్టుకున్నాడు, దిండ్లా పెట్టుకుని పడుకున్నాడు. దర్శనం కనపడింది, ఏం చేయాలో అర్థం కావట్లా. కూర్చున్న వ్యక్తి నిదానంగా నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. ఇదిగో ఈ స్థలం దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మరలా తెగించి మాట్లాడుతున్నాడు, మరలా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ స్థలం భయంకరమైన ప్రదేశం. మరలా మాట్లాడుతున్నాడు, ఇది బేతేలే కానీ వేరొకటి కాదు. మరలా మాట్లాడుతున్నాడు, ఇది పరలోపు గవనే కానీ మరొకటి కాదు. ఇంకా కొంచెం కిందకు వచ్చినాక దేవుణ్ణి పొగడవలసినంతసేపు పొగిడి దేవునికి చెందించవలసిన మహిమనంతటిని చెప్పి ఆ తర్వాత చివరిలో బ్రతిములాడుకుంటున్నాడు. నీవే గనక నా దేవుడు అయితే నేను వెళ్ళే మార్గం అంతా నాకు తోడుగరా, తినటానికి తిండిని, ధరించుకోవటానికి వస్త్రాల్ని నాకు ఇవ్వు. నిజంగా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని మందిరానికి వచ్చినా ఇంకా ఆశీర్వదించబడలేక, ఇంకా కష్టాలలో, కన్నీళ్ళల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండటానికి కారణం ఏంటో చెప్పిన, వేకుజాముని లేచి ప్రభు పాదాలు పట్టుకునే అలవాట్లు లేవు.
దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకోగలిగితే, ఆ రోజు యాకోబు మోసం చేసి వచ్చినా, అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, తండ్రి ఏమో గుడ్డోడైపోయాడు, అన్నేమో ఆలస్యం చేసి వచ్చాడు, ఆశీర్వాదాన్ని దోచుకుని వెళ్ళిపోయినా దేవుడు ప్రత్యక్షం అవ్వగానే మోకరించాడండి. దర్శనం రాగానే నాకెందుకని ఇటు తిరిగి పడుకోవాలా. కావాలంటే మీరు చూడండి, ప్రభు మిమ్మల్ని తెల్లవారుజామున లేపుతాడు. లేపినప్పుడు మీరేం చేస్తారు? సమయం చూసి ఇంకొక కొంచెంసేపు లెగుద్దాం, తర్వాత లెగుద్దాం, ఇటు తిరిగి పడుకుంటారు. మరలా దేవుడు అటు వచ్చి లేపుతాడు, ఒరేయ్ నిద్రపోతాడా, నిద్రపోద్దానా, లెగరా బాబు, ప్రార్థన చేసుకో. సామెతల పుస్తకం ఏముందరో, ఎక్కువసేపు నిద్రపోతే దారిద్ర్యం వస్తుందిరా, నీ ఆస్తి వేరేవాడు ఎత్తుకెళ్ళిపోతాడు, లెగరా అని ప్రభు వచ్చి లేపుతాడు. మనం ఏం చేస్తాం? ఫోన్లో పెట్టుకుంటాం, మళ్ళీ విడిగా ఒక అల్లారం ఒకటి కొనుక్కుని నెత్తి దగ్గర పెట్టుకుంటాం, అది మోగుతానే ఉంటుంది, దాన్ని ఆపి మరలా ఇటు తిరిగి పడుకుంటాం, మరలా పడుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు మనం గనక అనుకూలమైన సమయంలో గనక లేవగలిగితే ఆశీర్వాదాలన్నిటినీ నా దేవుడు నీ తల మీద ధరింపు చేయును గాక. ఆమేన్. నిజంగా ఏమీ లేదు. హోసన్న మినిస్ట్రీలో శారదా కాలనీలో ఉన్నప్పుడు మన సేవ చాలా చిన్నది, చాలా చిన్నది. శారదా కాలనీలో ఉన్నప్పుడు సేవ, ఏసన్న గారు పాపం చాలా చిన్న సేవ ప్రారంభించాడు. మేరక్క గారు వాళ్ళ చెల్లి టీపీఎం మినిస్ట్రీలో నుంచి బయటకు వచ్చేసి ప్రభు పిలిచిన తర్వాత ఏసన్న గారి దగ్గరకు వచ్చి సేవ చేయటం ప్రారంభించింది. అప్పుడు వరకు ఏదో 7 గంటల ప్రార్థన, స్తోత్ర ప్రార్థన ఏదో కొంచెంసేపు చేసి ముగించి పడుకునే వాళ్ళంట. ఏసన్న గారు చెప్పిన మాట ఇది. ఎప్పుడైతే మేరక్క గారు వచ్చారో స్తోత్ర ప్రార్థన అనే ఒక ప్రార్థన మొదలుపెట్టింది. ఉదయాన్నే 3ంటికి ఆమె లేచి 3 గంటల నుంచి 4 గంటల వరకు చేతులెత్తి స్తోత్రం చెప్పి 4 గంటల నుంచి 5 గంటల వరకు సేవకుల్ని, వాళ్ళతో ఉన్న ఆ సంస్థలో అక్కడ గుంటూరులో ఉంటున్న వారందరినీ లేపి కూర్చోబెట్టి స్తోత్ర ప్రార్థన అని మొదలుపెట్టింది. అక్క చేసే పని ఏంటో చెప్పన, ఇప్పుడు ఒక చిన్న సౌండ్ సిస్టమ్ ఉందా, ఇది ఇచ్చావు దేవా మీకు స్తోత్రం, యాంప్లిఫైర్ ఇచ్చావు స్తోత్రం, ఇల్లు ఇచ్చావు, ఫ్యాన్లు ఇచ్చావు, ట్యూబ్లైట్లు ఇచ్చావు, అన్నిటిని బట్టి స్తోత్రం చెప్పి చివరిలో ఏవి కావాలో వాటి గురించి చెప్పేది. ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అలా ప్రార్థన చేస్తే మేరక్క గారికి ఎప్పుడో శారదా కాలనీలో లేమల్లిలో సేవ చేసేటప్పుడు మేరక్క గారికి, అక్కగారికి దర్శనం. గోరంట్ల మందిరం అప్పటికి స్థలం కొనలేదు, మందిరం కట్టబడలేదు, అసలు ఏ పని జరగల. మేరక్క గారి దర్శనం గోరంట్ల హోసన్న మందిరం, మేరక్క గారి దర్శనం. స్తోత్ర ప్రార్థన చేస్తూ ఉంటే లేమల్లి సేవ ఆశీర్వదించబడింది, శారదా కాలనీ సేవ ఆశీర్వదించబడింది. సమస్తలో అందరికీ స్తోత్ర ప్రార్థన అనే ప్రార్థన అలవాటు చేసింది మాత్రం మేరక్క గారే. అందరూ ప్రార్థన అలవాటు చేసుకున్నారు, నేర్చుకున్నారు, ప్రార్థనలో మోకరిస్తున్నారు, పరిచర్య జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కగారికి దర్శనం శారదా కాలనీలో కాదు, గోరింట్లో ఊరి చివర ఒక మందిరం కట్టాలి. ఒకప్పుడు గోరింట్లో ఇప్పుడు ఉంటున్న మందిరం దగ్గర ఎవరైనా చంపి తీసుకొచ్చి అక్కడ పడేసేవాళ్ళు, లేకపోతే తాగుబోతులు, భయంకరమైన ప్రదేశం అది. రోడ్డు చిన్న రోడ్డే ఉండేది ఒకప్పుడు. ఇక్కడ చాలామంది వచ్చి ఉంటారు గుడారాల పండుగ ప్రారంభం నుంచి. చిన్న రోడ్డు ఉండేది, అటు ఇటు రోడ్డు ప్రక్కల చింత చెట్లు ఉండేవి. కఠినమైన పరిస్థితి ఆ రోజుల్లో. మేరక్క గారికి ఏంటయ్యా ప్రార్థన చేస్తుంటే శారదా కాలనీ సేవను ఆస్వాదించమంటే, శారదా కాలనీలో సేవ కాదు, శారదా కాలనీలో దైవ సేవకులు ఉంటారు, గోరంట్లో సేవ జరగాలి, ఇలా ప్రార్థన చేయని హోసన్న మందిరం ఇప్పుడు ఉంటున్న మందిరం అంతా మేరక్క గారి దర్శనం. నిజంగా ఆమె స్తోత్రం చెప్పి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఒకప్పుడు మేము సేవకు వచ్చిన 2006వ సంవత్సరంలో కొత్తగా సేవకు వచ్చినప్పుడు అప్పుడు మమ్మల్ని లేపి 4 గంటలకి స్తోత్ర ప్రార్థన చేయించేది. ఒకవేళ జనరేటర్ కరెంటు పోతే జనరేటర్ స్టార్ట్ చేయడానికి నేను, ఆ తర్వాత ఏసన్న గారి సమర్పణ సీడీలో ఏసన్న గారి లాగా చేసాడు చూడండి, జాన్ క్రైస్ట్, మేమిద్దరం పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. 2 జనరేటర్లు ఉండే, లేడీస్ బాత్రూమ్ దగ్గర ఒక జనరేటర్ ఉండేది, ఆ తర్వాత మందిరం వెనకాల మరొక జనరేటర్ ఉండేది. ఈ 2 జనరేటర్లు అటు ఆయన ఇటు నేను పరిగెత్తుకెళ్ళేవాళ్ళం, లేకపోతే అటు ఇట్లా పరిగెత్తుకెళ్తుండేవాళ్ళం. 3 గంటలకి ఒకవేళ 2 గంటలకు కరెంటు పోయినా 3 గంటలకి కరెంటు పోయినా మేము లేచిపోయేవాళ్ళం. మా అక్కని చూసుకోవాలి జాగ్రత్తగాని పరిగెత్తుకుని వెళ్తే అప్పుడు 3 గంటలకి చేతులెత్తి స్తోత్రం 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 అంటుండేది. నిజంగా ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఇంత శుభప్రదమైన మార్గాల్లో నడిపించబడటానికి
ఈరోజు ఈ సేవ ఇంత ఘనంగా జరగటానికి దీని అంతటికి గల కారణం ఏంటంటే, దేవుడు అనుకూలమైన సమయంలో, అంటే ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదించే సమయంలో, లేకపోతే నీకు మంచి జరిగే విషయంలో నీవు గనక మేల్కోగలిగితే, ఆ రోజు సమస్తను ఆశీర్వదించి ఈరోజు కనుల ముందు అద్భుతంగా నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నీ కుటుంబానికి దేవుడు శుభము దయచేయునుగాక. కావాలంటే మీరు చూడండి, ఏశావు మోసపోయాడు, కోపపడ్డాడు, దూరం అయిపోయాడు. తర్వాత రక్షణ పొందుదాం అనుకున్నాడు, రక్షణ లేదు అతనికి. రక్షణ పొందుదామని అనుకున్నాడు, రక్షణ పొందుదాం అనుకుని ప్రభు దగ్గరికి వస్తే అక్కడ ఏం రాయబడింది? అతడు పొందనొల్ల ఆశపడ్డాడు, కానీ ఆ రక్షణ అతనికి దొరకలా. అతడు పొందుకోవాలని అనుకున్నాడు, కానీ సమయం దాటిపోయింది, అవకాశం దాటిపోయింది. నిజంగా దేవుడు నిన్ను దాటి పోక మునిపే నువ్వు పొద్దున్నే లెగు, 3, 4, 5 ఈ సమయాల్లో ఏదో ఒక సమయాన్ని కేటాయించుకో, ప్రభు సన్నిధిలో మోకరించు. ఆయన నీకు ఎందుకు ఆరోగ్యం ఇవ్వడు? ఈ సమయంలో మోకరించు. ఆయన నీ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించడు? ఈ సమయంలో ఏడ్చి ప్రార్థన చేయి. నీ కుటుంబ వ్యవస్థని ఎందుకు మార్చడు? నీ పిల్లల భవిష్యత్తుని ఎందుకైనా ప్రయోజనకరంగా మార్చలేడు? నిజంగా మనం అనుకూలమైన సమయంలో కాకుండా మనకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటున్నాం. మనం ఎప్పుడో 8, 9, 10 ఇంటికి లేచి అప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మోకరించి ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజంతా కాపాడండి, ఆరోగ్యాన్ని ఇలా చేస్తున్నాం. ఇలా కాదు. నీవు దేవుడు వచ్చే అనుకూలమైన సమయంలో లేచి ప్రభువుని గనక బ్రతిమలాడుకోగలిగితే, ఆయనతో కూడా భోజనం చేసేదానికి నీవు లేచి కూర్చుండగలిగితే, అంటే ఆయనతో మాట్లాడేదానికి, ఆయన వాక్యాన్ని వినేదానికి, ప్రార్థనలో గడిపేదానికి లేచి గనక కూర్చోగలిగితే, నా ప్రభు నీ జీవితం అంతా నీకు శుభము దయచేయునుగాక. నీకు మంచి జరుగునట్లుగా నా యేసయ్య నిన్ను మార్చివేయునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే, ఒకటి వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, భుజించాలి. రెండోది అనుకూలమైన సమయంలోనే లేగాలి. నీ అంతటికి ఎప్పుడో నీకు ఇష్టమైనప్పుడు కాదు, కానీ ప్రభు నీతో మాట్లాడి నేను లేపుతున్నప్పుడే, అప్పుడు ఆ సమయంలో ఏదో శబ్దమో లేకపోతే ఏదో ఒకటి ప్రభు నిన్ను ప్రార్థనలో లేపేదానికి నీకు ఏదో కలో దర్శనమో ఏదో ఒకటి చూపిస్తాడు. వెంటనే నువ్వు దిగ్గున లేచి మోకరించి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేయి. చూడు, నా ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇదిగో ఈ నీడిప్రోలు సంఘాన్ని, అలాగే ఈ కట్టెంపుడి సేవను కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల కిందే పెట్టుకో మాకు. ఫోన్కు అల్లారం ఉంటే తల దగ్గర పెట్ట మాకు, గడియారం ఉంటే తల దగ్గర పెట్ట మాకు. కొంచెం దూరంలో పెట్టు. తల దగ్గర ఉంటే ఎమ్మటే ఆపుతావు. కొంచెం దూరంలో పెట్టావనుకో, నువ్వు లేచి 4 అడుగులు వేస్తావు. 4 అడుగులు వేసేలోపు నీకున్న నిద్ర మొత్తు పోయిద్ది. ఒకవేళ నిద్ర మొత్తు పోకపోయినా నువ్వన్న కింద పడతావు. అర్థమైందా? నువ్వన్న కింద పడతావు. ప్రార్థనలో ఏకీవించేదానికి ప్రభు నీకు మెలకువనిస్తాడు. కొంచెం దూరంగా పెట్టుకో. అందుకే చూడండి, యాకోబు దగ్గర కూడా ఈ మాట ఎలా చెప్తున్నాను చెప్పండి. నేను యాకోబు కూడా దర్శనం కొంచెం దూరంలో కలిగింది, దగ్గర కలగల, కొంచెం దూరంలో కలిగింది. ఆ దర్శనాన్ని చూడగానే లెగిచి ఇలా అడుగుతాడు, అయ్యా నేను వెళుతున్న మార్గం అంతా నన్ను కాపాడు. తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ముందు చేయవలసిన స్తుతి యాగం దేవుడికి చేశాడు. ఇది పరలోకపు గవినే కానీ వేరొకటి కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసేప్పుడు కూడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయి. మాకు మోకరించి ప్రార్థన చేసి ప్రారంభంలోనే ఒక్క 15 నిమిషాలు, ఒక్క అర్ధ గంట దేవుణ్ణి పొగుడు, ఆయన మహింపరచు, ఆయనకున్న గుణాతిశయములన్నిటినీ వివరించు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో వాటిలన్నిటినీ కృతజ్ఞతాస్తుతులతో ముందు చెల్లించు. ఆ తర్వాత నీకు ఇచ్చిన వాటిలన్నిటిని బట్టి స్తోత్రం చెప్పు. తర్వాత నీకు ఏం కావాలో బ్రతిమలాడుకో. నా దేవుడు నువ్వు ఒక్క నెల రోజులు ఇలా కంటిన్యూగా చేయి. నా ప్రభువు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి నీ ఇంటికి ఏం కలిగిద్ది తెలుసా? శుభం కలిగిద్ది, అంటే మంచి కలిగిద్ది. నువ్వు వెళుతున్న మార్గమంతయు నీకు దేవుడు శుభమును దయచేయునుగాక. ఆమేన్. ఒకటి, వాక్యాన్ని మనం భుజిస్తే వాక్యం మనతో మాట్లాడిద్ది. వాక్యాన్ని రెండోది మనం భుజిస్తే, దాంట్లో చెప్తున్నాను, మనకి శుభం కలిగిద్ది. మరొక విషయం చెప్పి ముగిస్తాను. చెప్పమంటారా వద్దా?
మరొక విషయం చెప్తాను. యోహాను సువార్తమానం 6వ అధ్యాయం, యోహాను సువార్తమానం 6వ అధ్యాయం 54వ వాక్యం చూడండి. మరలా చదువమ్మా. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినముల్లో నేను వారిని లేపుతాను. ఎందుకు బలమైన ఆహారాన్ని దేవుడు భుజించమంటున్నాడు? ఒకటి, బలమైన ఆహారాన్ని మనం భుజిస్తే నీ బాధలన్నిట్లో నీకు నెమ్మది. రెండోది, బలమైన ఆహారాన్ని భుజిస్తే నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీకు శుభం కలుగుతుంది. మూడోది, ఈ బలమైన దేవుని వాక్యాన్ని కనుక ఏ వ్యక్తి భుజిస్తాడో ఆ వ్యక్తికి 2 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకటి, నిత్య జీవాన్ని కలుగు చేస్తాడు. రెండోది, అంత్య దినముల్లో ప్రభు మనల్ని లేపుకుని తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ చనిపోయి పాతి పెట్టబడ్డామనుకోండి, యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని ప్రభు బల్లారాధనలో చేతులు వేసి ఆయన శరీరాన్ని తింటూ దేవుని మందిరంలో స్థిరపరచబడితే, ఈ లోకంలో మన కాలం ముగించబడి పాతి పెట్టబడిన అంత్య దినాల్లో ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని లేపుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. అంత మాత్రం కాదు, సజీవులుగా ఉన్నవారికి ఆహారాన్ని భుజిస్తూ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పానం చేస్తున్న వారికి మాత్రం నిత్య జీవాన్ని ప్రభు ఇస్తాడు. కనుక ప్రతి వ్యక్తి ఈ బలమైన ఆహారాన్ని భుజించాలి. చాలామందిని దేవుడు లేపాడు. మూలవాక్యంలో మనం చదివితే మొదటి మాటలో, చిన్నదాన లెమ్మని చేయి పట్టుకోగానే లేచి కూర్చుని మామూలుగా ఉంది. ప్రభు అంటున్నాడు ఆమెకి భోజనం పెట్టండి, భోజనం చేసి. ఇప్పుడు మనల్ని కూడా ప్రభు లోకంలోంచి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఇక్కడ పరిశుద్ధంగా బ్రతకమని లెమ్మని మన చేయి పట్టుకొచ్చి ఇక్కడ తెచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మనం బ్రతికిన విషయాల్లో ఉన్నామా, చనిపోయిన విషయాల్లో మనం బ్రతుకుతున్నామా, ఈ విషయాన్ని గమనించండి. మనం గనక బ్రతికి ఉంటే, దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని తింటూ భుజిస్తూ ఉంటే ఆయన మనందరికీ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే ఇలా అంటాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు వారికి బాప్టిజం ఇవ్వండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మాట ఉంటుంది కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు వారికి బాప్టిజం ఇవ్వండి. నిజంగా అంత్య దినాలలో మనం లేపబడాలి అంటే, లేదా ఇప్పుడే ప్రభు వస్తే నిత్య జీవంలోనికి మనం చేర్చబడాలి అంటే ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని పానము చేయాలి. ఎవరైనా శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని పానం చేస్తారో వారందరినీ పరలోక రాజ్యం యేసయ్య చేర్చుకొనుగాక. ఈ శరీరాన్ని భుజిస్తే మనకు తెలియదు, కానీ మన లోపల మన రూపం మారిపోయింది. పాస్టర్ గారు ఎప్పుడు గమనించలేదు మేము అంటారా? బాగా వినండి. ఆయన రూపం మనకి ఎలాగొస్తుందో తెలుసా? ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పానం చేస్తే ఒకప్పుడు మనం మూర్ఖులుగా ఉండొచ్చు, ఒకప్పుడు భయంకరమైన కోపిష్టిగా ఉండొచ్చు, ఒకప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు లేకపోతే దేవుని మందిరానికి వచ్చి కూడా నీచమైన కార్యక్రమాల్లో జీవిస్తూ ఉండొచ్చు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని ఎప్పుడైతే పానం చేస్తామో మనకు తెలియకుండా మన కోపం అంతా తగ్గిపోతూనే ఉంటుంది, మనకున్న ఆవేశం అంతా తగ్గిపోతూనే ఉంటుంది, మనకుంటున్న విరోధ భావం అంతా తగ్గిపోతూనే ఉంటుంది. అంటే దీని అంతటి గల కారణం ఏంటంటే, నీ లోపల నీకు తెలియదు కానీ, నా లోపల మనకు తెలియదు కానీ, మన లోపల ప్రభు జన్మించుచున్నాడు. ఆయన రూపం మన లోపల సజీవముగా దాల్చి ఉంటున్నాడు. ఆయన రూపం ఏ విశ్వాసిలో, ఏ సేవకుల్లో, ఏ సంఘంలో ఉంటుందో వారందరూ ప్రభు దగ్గరికి రెప్పపాటున ఎత్తబడి చేర్చబడుదురుగాక. ఆమేన్. బాగా వినండి, ఆయన శరీరం నీ లోపల రూపం రావట్లేదనే దాన్ని కూడా గుర్తుపట్టవచ్చు. నీ పక్కనే ఉన్న విశ్వాసికి ఏమనుకోమాకండి. ఇప్పుడు కుమారి తల్లి ఉంది, అక్క ఉంది, వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగింది అనుకో, వీళ్ళిద్దరు మందిరానికి వస్తున్నారు, పక్క పక్కనే కూర్చున్నారు, బల్లారాధన తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరి లోపల రూపం రావాలి అంటే ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించాలి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు క్షమించకుండా
ఆ తల్లికి ఆమెను క్షమించాలన్నా, ఈ తల్లికి ఆమెను క్షమించాలన్నా సాతానుగాడు ఒక చిన్న ఆలోచన పెడతాడు. ముందు నువ్వే వెళ్ళాలా? సాతానుగాడు పెట్టే ఆలోచనలు కూడా పెద్ద పెద్ద పెట్టాడు. నువ్వే వెళ్ళాలా? తప్పు అవదు కదా, ఆమెను రాని. లేకపోతే తప్పు అతనిది కదా, అతని రాని. అతను వచ్చిన తర్వాత అప్పుడు సమాధాన పడు, లేకపోతే ఏమొచ్చిన తర్వాత అప్పుడు సమాధానం. సాతానుగాడి ఆలోచనలు అలా ఉంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే నీ లోపల దేవుని రూపం రావట్లా, దేవుని స్వభావం రావట్లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళే నిత్య జీవం నీ లోపలికి ఇంకా రాలేదు. లేకపోతే రెప్పపాటున అంత్య దినముల్లో ఎత్తబడే ఆ మహిమ కలిగిన స్వారూప్యం నా లోపల రావట్లేదని గుర్తుపట్టాలి. మందిరానికి వచ్చిన విశ్వాసులకి ఏదో చిన్న సమస్య వచ్చింది, గొడవ వచ్చింది, ఎడబాటు వచ్చింది, అరుచుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఇంకా మందిరానికి వచ్చిన నువ్వు అట్లాగే చచ్చావనుకో, ఇంకా మందిరానికి వచ్చినాక ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే ఉన్నావనుకో, దాని అర్థం ఏంటంటే అంతరంగ పురుషుడు ఇంకా బలపరచబడట్లా. ఆయన శరీరం ఇతని లోపల క్రియ జరిగించట్లా. హృదయం ఏమైపోయిందంటే బండలాగా మారిపోయింది, కఠినంగా మారిపోయాడు. పశ్చాత్తాపం కానీ మారు మనసు కానీ ఏమాత్రం లేదు. నిజంగా ఆయన శరీరాన్ని భుజించే నీవు, నీ లోపల యేసు ప్రభు ఉన్నాడు, నువ్వు బతికి ఉన్నావు, నువ్వు సజీవుడివే. అయితే నువ్వు చేసే పని ఏంటో తెలుసా? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేసిన తర్వాత నీ శత్రువులందరితో కలవాలి, నీ విరోధులందరితో కలవాలి, నీకు దూరస్తులైన వారందరితో కలవాలి. నిన్ను ఎవరైతే ద్వేషించారో వారితో సమాధాన పడాలి. ఒకవేళ తప్పు నీది లేకపోయినా నిన్ను అవమానించి ఒకవేళ ఒక దెబ్బ కొట్టారా, ఏమీ తప్పు లేదు, తగ్గించుకో, బ్రతిమలాడుకో. యోహాను సువార్త మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 13వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడే, ఈ లోకాన్ని ఆయన నోటి మాటతో తయారు చేసిన గొప్ప దేవుడే, మనల్ని ఆయన చేతులతో తయారు చేసుకున్న దేవుడే తగ్గించుకుని 12 మంది శిష్యుల కాళ్ళు కడిగాడండి. ఇక్కడ యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఇంతవరకు ఎవడు పుట్టడు కూడా. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడే తగ్గించుకుని కాళ్ళు కడిగి వాళ్ళతో సమాధాన పడుతున్నాడు. పేతురుండి, అయ్యా వద్దు, నా కాళ్ళు కడగొద్దు. ఒరే బాబు, కడగపోతే నువ్వు అక్కడికి రావురా, కడగకపోతే నువ్వు అక్కడికి రావు. అంటే దేవుని పోలిక, దేవుని రూపం, దేవుని స్వారూప్యం ఒక విశ్వాసులోనికి వచ్చి అతడు సజీవుడైతే ఎలా గుర్తుపడతామంటే, ఏది జరిగినా సరే సమాధానపడి, పశ్చాత్తాపడి, ఐక్యపరచబడి ఏ విశ్వాసి ఉంటాడో ఆ వ్యక్తి సజీవుడు. ఆ సజీవుడికే దేవుడు ఆయన దేవుడుగా ఉంటాడంతే. నువ్వు క్షమాపణ లేకుండా ఇంకా నీ మనసులో అది పెట్టుకునే బతుకుతున్నావు అనుకో, పరలోక రాజ్యం ఉండదు. అందుకే సజీవులకి ఆయన దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాదు. మనం సజీవులమైతే వాక్యం వింటున్న తర్వాత మారాలి, వాక్యం చదువుతున్న దాన్ని బట్టి దర్శించబడాలి, వాక్యం వినుచున్న దాన్ని బట్టి ధ్యానించబడాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనకు తెలియకుండానే మన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం, మన పొరపాట్లన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం. అంత మాత్రమే కాదు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రభు రొట్టె విరిచి ఏడుస్తూ వాళ్ళతో బ్రతిమలాడతాడు. అక్కడ ఏం మాట్లాడతాడు? 3 సార్లు అడుగుతాడండి. యేసు ప్రభు 3 సార్లు అడుగుతాడు, ఇదిగో నన్ను అప్పగించేవాడు మీలో ఒకడు ఉన్నాడని అంటాడు. పేతురు వచ్చి ప్రభు దగ్గరికి, అయ్యా వాడు ఎవడో నాకు చెప్పమంటాడు. మరలా 2వ అంటాడు, వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు అంటాడు. 3వ మరలా అంటాడు, అయ్యో ఇప్పుడు నేను ఎవరికైతే రొట్టె మొక్కిస్తున్నానో వాడే నన్ను. క్లారిటీగా ప్రభు చెప్పాడు. కానీ ఇస్కరియోతు యోధ హృదయంలో పశ్చాత్తాపం అనేదే లేదు. 12 సింహాసనాలు వేస్తే ఆ సింహాసనాన్ని కోల్పోయాడు. ఆ సింహాసనం తోమా గారికి దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకంటే భారతదేశానికి మొట్టమొదట సువార్తను తీసుకొచ్చిన యోధుడు ఎవరైనా ఉన్నారంటే తోమా గారే. మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. చాలామంది తెలియక తెల్లోళ్ళు వచ్చారు, వాళ్ళు పరిపాలన చేశారు, క్రైస్తవ మతాన్ని తెచ్చారంటారు. 75 సంవత్సరాల వెనకే కదా మనకు స్వతంత్రత వచ్చింది. అంతకుముందు పరిపాలన అంతా వాళ్ళదే కదా, రాజులది వాళ్ళది అన్నీ జరిగాయి కదా. అంతకంటే ముందుగానే 2020 సంవత్సరాలు వెనక యేసు ప్రభు వస్తే 3.5 సంవత్సరాలు తీసేయండి, 3.5 లేదా 4 ఏళ్ళు తీసేయండి. తోమా గారు ఎప్పుడు వచ్చినట్టు ఇప్పుడు మన భారతదేశానికి 2020 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తీసేయండి. ఏంటండి ఎప్పుడు వచ్చినట్టు?
2020 నుంచి 4 సంవత్సరాలు తీసేయండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? 16. 2016 సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు భారతదేశానికి? తోమా గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారో తెలుసా? చెన్నై థామస్ మౌంట్కి వచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించి థామస్ మౌంట్లో పెద్ద కొండ ఉంటే అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఏరియాలో ఉన్న చెన్నైలో ఉన్న అన్యజనులు, విగ్రహారాధికులు కొత్త మతాన్ని తీసుకొస్తున్నాడు ఇతను. ఇక్కడ అప్పుడుందంతా బౌద్ధ మతం, సిక్కు మతం, హిందూ మతం ఇవే ఉన్నాయి. కొత్త మతాన్ని తీసుకొస్తున్నాడని ఈటు పెట్టి పొడిచారు. పాపం కొండ మీద నుంచి ఏడ్చుకుంటా అలాగే పరిగెత్తుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. చచ్చిపోయి చివరి క్షణాల్లో కూడా సువార్తను ఆపకూడదని చచ్చేటప్పుడు కూడా కొండ మీద నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సువార్త ప్రకటించాడు. ఇంకా ఈటులు పెట్టి పొడుస్తూనే ఉన్నారు. చెన్నైలో థామస్ మౌంట్లో మెరీనా బీచ్ ఉంది కదా, ఆ బీచ్ వరకు వచ్చి ప్రాణం విడిచి చచ్చిపోయాడు. సువార్తను తీసుకొచ్చిన మొట్టమొదటి యోధుడు మన భారతదేశానికి తోమా గారు. ఆ సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. నిజంగా మనం ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోకూడదు, కానీ నిన్ను శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అవమానపరిచినా, ఒక దెబ్బ కొట్టినా, నీకు నష్టం కలిగినా సరే, నీవు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివై నిత్య జీవానికి వెళ్ళే వ్యక్తిగా, లేకపోతే అంత్యదినముల్లో లేపబడే వ్యక్తిగా నీవు నేను సజీవులుగా ఉండి మార్పు చెందాలి. అలా ఉంటేనే నా ప్రభు మనలందరినీ తన రాకల్లో చేర్చుకును గాక. అందుకే అందరితో సమాధానకరంగా ఉండండి. జరిగిన వాటిలన్నిటిని వదిలిపెట్టండి. నూతనమైన హృదయం గలవారై బ్రతకండి. అందరితో సమాధానకరంగా ఉండండి. అప్పుడు అంత్య దినముల్లో ఈ దేవుని వాక్యం నిన్ను లేపునుగాక, నన్ను ప్రభు ఎదుట స్థిరపరచునుగాక. 3 విషయాలు చెప్పాను. ఈ ఆహారం వల్ల మనం బలపరచబడాలి. బలపరచబడితే ఈ దేవుని వాక్యాన్ని వింటే, ఒకటి మనకి నెమ్మదిని కలుగు చేస్తుంది, రెండోది మనకి శుభాన్ని కలుగు చేస్తుంది, మూడోది మనం ఒకవేళ సజీవులమై ఉంటే రెప్పపాటున ఎత్తబడతాం, మృతులమై ఉంటే ఆ మృతుల వరుసలో నుంచి పునరుద్ధానంలో నుంచి లేపబడి ఆయన ఎదుట నిలబడతాం. అప్పుడు మనం సజీవులం కాబట్టి ఆయన మనకి దేవుడుగా ఉండును గాక. ఈ మాటలన్నీ ప్రభు మీ వినికిల్లో స్థిరపరచును గాక. దయచేసి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూయండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూయండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మూయండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. మనసారా నోరు తెరవండి, కళ్ళు మూయండి. సజీవులకి ఆయన దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాదు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు ఆయన దేవుడు కాదు. ఎవరు సజీవులు? సజీవుల యొక్క ప్రవక్తన ఎలా ఉంటుంది? సజీవుల యొక్క నడిపింపు ఎలా ఉంటుంది? సజీవుల యొక్క పని ఎలా ఉంటుంది? ఇప్పుడు రెండో విషయాన్ని ప్రభు తెలియపరిచాడు. సజీవులైతే దేవుని వాక్యాన్ని భుజిస్తారు, మృతులైతే దేవుని వాక్యాన్ని తినరు, భుజించరు. మనము సజీవులమైతే దేవుని వాక్యాన్ని మనసారా భుజించగలుగుతాం. ఒక చిన్న తీర్మానానికి రండి, ఒక చిన్న తీర్మానానికి రండి. నీవు సజీవుడు అయితే దేవుని వాక్యం వినటమే కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావు. వాక్యం ధ్యానించడమే కాదు, వాక్యాన్ని నెవరు వేస్తావు. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ బాధల్లో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది, నీ కన్నీళ్లలో నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. వాక్యం నీ హృదయాలలో ఉంటే, నా హృదయంలో దేవుని వాక్యం భోజనం, ఆహారమే దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం ఏ విశ్వాసి హృదయంలో ఉంటుందో ఆ విశ్వాసి నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సమాధానకరంగా ఉంటాడు, దిగులుతో ఉండడు, కన్నీళ్లతో ఉండడు. ఆ వాక్యం అతను వెళుతున్న మార్గాలంతా వెళుతుంది, అతని పడక చుట్టూ తోడుగా ఉంటుంది.
అతనితో మాట్లాడింది. ఒకటి. రెండోది, వాక్యం నీకు శుభాన్ని కలుగు చేసింది. అనుకూలమైన సమయంలో ప్రభు పాదాలు పట్టుకో. అనుకూలమైన సమయంలో ప్రభు పాదాలు పట్టుకో. నీవు లేచినప్పుడు కాదు, నిన్ను లేపుతున్న దేవుణ్ణి గుర్తించు. నిన్ను లేపుతున్న ప్రభు స్వరాన్ని గుర్తించు. నిన్ను ప్రార్థనలు ఏకీవించేదానికి లేపుతున్న దేవుని స్వరాన్ని గుర్తించు. చిన్న తీర్మానానికి రండి. శుభం కలుగుతుంది. నీ కుటుంబానికి నీకు మంచి కలుగుతుంది. మరొకటి, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని ఎవరు పానం చేస్తారు నిత్య జీవం కలవారుగా ఉంటారు. అంత్య దినాల్లో ప్రభు వారిని లేపుతారు. ఒక చిన్న తీర్మానానికి రండి. మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి. మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పూట ఈ ఆరాధన ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుని బట్టి స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. గడిచిన వారం ఒక కోణంలో, ఈ వారం మరొక కోణంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. అంతకుముందు సజీవులైతే మీతో మాట్లాడతారని రాశారు. ఇప్పుడు సజీవులమైతే మీతో కూడా భోంచేస్తామని మాట్లాడారు. ఆ భోజనమే దేవుని వాక్యమని, ఆ వాక్యమే దేవుని ఆహారం, మా జీవితాలకు ఆహారం అయి ఉన్నదని, ఆ వాక్యమే మాకు బలమును కలుగు చేసిద్దని మాట్లాడారు. ప్రభువా, ఈ వాక్యాన్ని భుజించేదానికి మాకు హృదయాన్ని మీరు ఇవ్వండి, మనస్సును కలుగు చేయండి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం. ఒకటి, నెమ్మదిని కలుగు చేసే భోజనం. రెండవది, శుభమును కలుగు చేసే భోజనం. మూడవది, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ఆహారం అని మాట్లాడారు. ఈ మూడు మాటలు మా వెనికిల్లో స్థిరపరచండి. మమ్మల్ని అందరినీ మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. వాక్యం విన్నవారు చెప్పిన నేను ఏమాత్రం మీరు ఆకడకి దూరం కాకుండా మమ్మల్ని కాపాడండి. మీ శ్రేష్టమైన మార్గంలో నడిపించండి. ఈ వారమంతా మా విశ్వాసాలు చేయించిన చేతి పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పనుల్లో, వ్యవసాయం, పాడి పంట, ప్రతి పనిలో మీరు తోడై ఉండండి, కాపాడండి. అన్ని విషయాలు మీరు ఆశీర్వదించి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోడి పరిశుద్ధులకు, ఆయన సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డలకు ఆయన సన్నిధి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.